500 పూలమాలలు తీసుకెళ్తున్న వ్యాన్ అయితే ఆ డ్రైవర్ని అయితే గురిడి కొట్టించి గుణ మనుషులు అయితే ఆ బండిని అయితే ఎత్తుకుపోతారు అనమాట. ఇక వెంటనే అతనైతే బాలుకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడనమాట. అలా ఎలా పోయింది అని చెప్పేసి ఇక బాలు మీద ఎదురైతే టెన్షన్ పడితే ఇక బండిని వెతకడానికి అయితే బయలుదేరుతారనమాట. ఇక ఎంతలోనే ఇక ఆ బండిని ఎత్తుకెళ్ళిన రౌడీ అయితే గుణాకైతే ఫోన్ చేస్తాడనమాట. అన్న బండిని ఎత్తుకొచ్చేసాం అన్న, ఇప్పుడు ఈ మాల్లో ఏ చేయమంటావు అన్న, అమ్మేసేయను అని చెప్పేసి అంటాడనమాట. గుణ అయితే వద్దుద్రా, అలా చేస్తే దొరికిపోతాం, ఈ ఏరియా అంతా మీనాకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, సరే ఒక పని చేయి, ఊరి చివర డంపింగ్ యార్డ్ ఉంది కదా అక్కడికి తీసుకెళ్ళి తగలబెట్టి, వాళ్ళ కష్టానికి నేను ఇచ్చే ఫలితం ఇదే, మాలలు అందకపోతే ఆ పార్టీ లీడరే వాళ్ళు అంత చూస్తాడు అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తాడనమాట. ఇక వెంటనే కార్ డ్రైవర్తో నేను మాత్రం ఆ బాలు మీనాల కష్టాన్ని కళ్ళారా చూడాలి పద అని చెప్పేసి అంటాడనమాట. ఇక కార్ స్టార్ట్ అవుతుంది. ఇక బాలు మీనా అయితే ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చూడటానికి అని చెప్పేసి గుణ అయితే కార్లో వెళ్తాడనమాట. ఇక బాలు మీనా అయితే ఆ వ్యాన్ డ్రైవర్ని అయితే అసలు ఎలా పోయిందని చెప్పేసి కంగారు పడుతూ అడుగుతూ ఇంకా దాని గురించి అయితే అడుగుతుండగానే ఇక గుణ అయితే ఇక వాళ్ళని చూసి నేనే మిమ్మల్ని దెబ్బ కొట్టిందని చెప్పేసి వెకిలిగా నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇక ఆ వ్యాన్ వెతకడానికి అని చెప్పేసి మీనా బాలు అయితే కంగారుగా తిరుగుతూ ఉండగానే వాళ్ళ వెనకాలే కార్లు తిరుగుతూ ఇక వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఇక గుణ అయితే బాగా నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇక ఇంతలోనే బాలుకి అయితే పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ అశోక్ నుంచి కూడా మాలలు ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి ఫోన్లో అయితే వస్తాయి అనమాట. వ్యాన్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పగానే రే మాలలు తీసుకురాకపోతే ఇప్పుడు మన ప్రాణాలే పోతాయరా అని చెప్పేసి బాలు ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక బాలు అయితే ఆ పార్టీకి అపోజిషన్ వాళ్ళు ఎవరైనా ఈ బండిని దొంగిలించి ఉంటారేమో అని చెప్పేసి బాలు అయితే అనుకుంటూ ఉంటారనమాట. ఇక బాలు మీనైతే ఒక చోట ఆగి బండి ఏమై ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ బండి చూస్తే మనతో చెప్తారుగా అని చెప్పేసి మీనా అయితే అంటుంది. ఇక వెంటనే బాలుకి అయితే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. మనమిద్దరమే అయితే ఒక ఏరియా కవర్ చేయగలం, అదే సిటీ అంతా కవర్ అయ్యేలా వెతికిస్తా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఎలా అని చెప్పేసి మీనా అయితే అంటది, బండి ఫోటో పంపించి సిటీ అంతా కవర్ అయ్యేలా వెతికిద్దా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. బాలు అయితే మాల బండిలోకి ఎక్కించిన తర్వాత బండి స్టార్ట్ అవబోయే ముందు ఆ ఫోటో అయితే దిగుతాడనమాట. అదే బాలుకి అయితే కలిసి వస్తుంది అనమాట. మంచి ఆలోచన అని చెప్పేసి మీనా అయితే అంటది. ఇక వెంటనే బాలు అయితే ఇక ఆటో డ్రైవర్ల గ్రూప్లోనే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తను దిగిన బండితో పాటు దిగిన ఫోటో ఉంటుంది కదా అది పంపించి, ఇప్పుడు మీకు పంపించిన ఈ బండిని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎవరికైనా కనిపిస్తే నాకు కాల్ చేయండి అర్జెంట్ అని చెప్పేసి వాయిస్ మెసేజ్ అయితే చేస్తాడనమాట. ఇక బాలు పంపించిన మెసేజ్ని రాకేష్తో పాటు చాలామంది ఆటో డ్రైవర్లు అయితే చూస్తారనమాట. అయితే అప్పుడే ఒక ఆటో డ్రైవర్ కళ్ళ ముందు ఆ బండి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే బాలుకి ఫోన్ చేసి, బాలు నువ్వు పంపించిన మెసేజ్ చూశాను, ఆ బండిని ఇప్పుడే చూశాను, డంపింగ్ యార్డ్ వైపు వెళ్తుందని చెప్పేసి అతనైతే చెప్తాడు. ఇక వెంటనే బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అవునా నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పేసి మీనా ఎక్కించుకొని బాలు అయితే బయలుదేరుతాడనమాట. ఇక వాళ్ళని అయితే కారులో గుణ అయితే ఫాలో అవుతాడు కదా, ఏంటి అంత ఆనందంగా వెళ్తున్నారు, త్వరగా ఫాలో చేయని చెప్పేసి కార్ డ్రైవర్తో చెప్తే ఇక వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు అనమాట గుణ కూడా. ఇక బాలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆటో డ్రైవర్ అయితే ఆ వ్యాన్ ఫాలో చేస్తాడు. అతనితో పాటు 4-5 ఆటోలు అయితే వెనకే వెళ్తూ ఉంటాయి. ఇక రాజేష్ కారు కూడా ఇక బండిని ఫాలో చేస్తూ ఇక దారికి అడ్డం కొట్టడంతో ఇక ఆ వ్యాన్ డ్రైవర్ అయితే వ్యాన్కి సడన్ బ్రేక్ వేసి ఇక వ్యాన్ దిగి పారిపోతూ ఉంటాడనమాట. రాజేష్తో పాటు ఇంకో 2 ఆటో డ్రైవర్లు కూడా అతన్ని అయితే పట్టుకుంటారు అనమాట. ఇక ఎంతలో మేన బాలు అయితే అక్కడికైతే వస్తారు. ఇంకొంచెం దూరంలోనే గుణ కారు అయితే అవుతుందన్నమాట. గుణ అయితే అంతా చూస్తాడు, అయ్యో మన వాళ్ళ దొరికేశారనమాట, మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి అంటాడు. ఇక డ్రైవరు రే బాలు నిన్ను వదలరా అని చెప్పేసి రగిలిపోతూ ఉంటాడనమాట గుణ. ఆ వ్యాన్ ఎత్తుకెళ్ళిన డ్రైవర్ని అయితే బాలు అయితే కొడుతూ ఎవరు చేయమన్నారా ఈ పని అని చెప్పేసి గట్టిగా అరుస్తూ కొడుతూ ఉంటాడనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.